కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేసి చేస్తున్నారు. ఈయన ఒక్కలో చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది అంటే సింగిల్ గా రావడం ఎలా అనిపిస్తుంది? సింగిల్ గా ఏముంది, ఏదో సింహం వచ్చినట్టు ఉంది. ఎలా అనిపించింది? 4 సంవత్సరాలు పాలన చేశారు కదా, ఎలా అనిపించింది? 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అంటే మరి ఆయన వచ్చిన వెంటనే కొంచెం కరోనా చూపింది. అలాగే ఇలా కూడా అనుకున్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఫ్రీగా బియ్యం రేషన్ ఇస్తామనేసి ఇంటికి అన్నీ కరోనా టైంలో ఇబ్బందుల్లో కూడా ఆయన కూడా బాగానే సాయం చేశాడు. మరి అతను చేసిన తప్పు ఏం లేదు. జనం కొంతమంది అలాగే కొంతమంది అలా చెప్తున్నారు. ఎందుకంటే రుణమాఫీలు కూడా కట్ని కూడా వెనక్కి వేస్తున్నాడు ఆయన జగన్. మరి డ్వాక్రా వాళ్ళు అందేయండి. మరి రుణమాఫీలు ఇచ్చారు, కట్టిన డబ్బులు అమౌంట్ వెనక్కి వేసారు, లోన్లు ఇస్తున్నాడు. మరి అమ్మఒడి వస్తుందా? వస్తుంది. సంవత్సరం ఇస్తున్నారు. మళ్ళీ 45 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నాడు. అన్నీ బాగానే చేస్తున్నాడు జగన్. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉందమ్మా. ఇన్నాళ్ళంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఏమి ఉండేది కాదు, కనీసం నీట్గా కూడా ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ నీట్గా ఉంటున్నాయి. హాస్పిటల్ కూడా బాగా మంచిగా చూస్తున్నారు. పేషెంట్లను కూడా గోకొని నిలబతికి గర్భిణీలే కాదు, మామూలు పేషెంట్లనే కాదు త్వరగా అందుకుంటున్నారు. మరి వైద్యం కూడా బాగా చేస్తున్నారు. మాకు వేసి బాగానే ఉన్నది. మరి ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేసారు కదా, అది ఎలా ఉందండి? ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు కొంచెం పెట్టేప్పుడు కొత్తగా ఇచ్చారు. అది ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు కదా. మొన్న 50 కోట్ల వాళ్ళకి ఇంటికి అందించారు. మరి రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తాం. వారంటీలు కూడా అన్నీ వారంటీలు చేతుల మీద చేస్తున్నారు. ఏమి లంచం గంట అలాంటివి ఏమీ లేవు. మరి కొన్ని జగన్ కూడా కొన్ని ఏదో ఆటోల మీద డబ్బులు ఇస్తాం, మళ్ళీ వెనక్కి లాగి పెడతాం. ఆయనలోనే ఉన్న తేడా కొంచెం ఆయిల్ ప్యాకెట్లు రేటు ఇవన్నీ అయినా చేస్తున్నాడు. ఇంకేమన్నా అనుకోవాల్సిన పని లేదురా. ఏముందమ్మా, సోమరపోతులు ఏముంది, పథకాలు పెట్టాడు ఆయన. అవి మేము తీసుకుంటున్నారు. అయితే వాటి వల్ల సోమరపోతులు ఏముంది కానీ ఎందుకు 10-10 వేలు చేతికి ఇవ్వడం ఆటో వాళ్ళకి కానీ పేద అంటే విడవలకు కానీ ఎందుకు ఇవ్వడం అట్లా అని అంటున్నారు. అంటే జనం రాబట్టి కోసం అలా చేస్తున్నాడు జగన్ కూడా. మరి అంటే ఆటోలకి డబ్బులు వేసి మళ్ళీ వెనక రిటర్న్ తీసుకుంటాం, అన్ని రేట్లు అవన్నీ చేస్తున్నాడు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఆంధ్రాలో? అది బాగానే ఉందమ్మా. అన్ని వారంటీలు బాగా చేస్తున్నారు. అన్నీ ఇంటికి తెచ్చిస్తాం కరెక్ట్గా వాళ్ళు బాగానే చేస్తున్నారు. వారంటీలు ఏం తప్పుగా చేస్తలేదు. ఆయన పరిపాలన అయితే మా ఆంధ్రాకేసి బాగానే ఉంది. మరి విన్నాలంటే మరి ఇల్లు స్థలాలు ఇలాంటివి ఏమీ లేవు. ఒక్కొక్క ఇంట్లోనే 10 మంది అన్నదమ్ములు వాళ్ళందరూ ఇంట్లోకి అద్దెలకి అంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జగన్ ఇల్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళనే బయటకు వచ్చి ఎవరి గృహం వాళ్ళు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుని చక్కగా ఉన్నారు. మరి కొత్తగా చాలా బాగా చేశాడు. మరి నెక్స్ట్ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మరి వీళ్ళు కలిశారు కదా, టీడీపీ అను జనసేన బీజేపీ కూడా పొత్తుంది. వీళ్ళు ముగ్గురు కలిశారు కదా, మరి ఆయన ఓడించే ఛాన్స్ ఏం లేదంట కదా? ఎందుకంటే ఆయనలాగే వీళ్ళని కూడా ఒంటరిగా చేసి అప్పుడు ఆయన్ని ఓడించమానండి. అంతే 3-4 జట్టు అవి ఓడితే మరి దానికి చెప్పలేము మేము. ఆంధ్రాలో మరి పవన్ కళ్యాణ్ మాకే ఈసారి గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? మా కేసు అయితే ఎక్కువగా ఏమీ లేదు. జగనే రావాలని అనుకుంటున్నాం. ఆంధ్ర కేసు ఎక్కువ. అంతేగాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అటుకేసి ఏమి లేదు. ఉద్యోగం అంటే నిరుద్యోగం పెరిగింది కానీ ఒకటి చదువుకున్న కుర్రోళ్ళకి మాత్రం జగన్ ఇప్పుడు ఎక్కడ కూడా కాకినాడ ఏరియాలో కూడా ఎక్కడ కూడా ఒక పిల్లలకి ఏమన్నా ఉద్యోగం చేసుకోవడానికి ఏమన్నా ఏర్పాటు కానీ అటువంటివి ఏమీ లేవు. ఈ అమ్మఒడి పథకాలు ఈ 45 సంవత్సరాలు ఎన్నాటికి వేస్ట్గా చేస్తున్నాడు ఆయన. కానీ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉండిపోయారు, స్టూడెంట్లు ఉండిపోయారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పితే చాలు, ఆయన ఎక్కడ ఉన్నా వాళ్ళకింత. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? బాగానే ఉంటాయండి. యువతకి ఏదన్నా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా, మరి ఆ వలస అనేది ఏ విధంగా ఆగిపోవచ్చు? ఏదన్నా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. జగన్ వల్ల ఇవ్వండి ఇంకా మాది ఏపీ ఎక్కడికి వచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ లేదు కదండి రాజకీయం. వస్తే బాగుంటుందండి. ఎన్టీఆర్ సీఎం అవుతుంది.
ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? తెలియదు కదండి మనకైతే, మరి ఏ పదవి ఇస్తారు అని. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన అంటే బాగాలేదండి. పథకాలు ఇస్తున్నాడు కదా మరి, పథకాలు బాగానే ఇచ్చాడండి. మరి పథకాలు ఇచ్చినప్పుడు మరి పరిపాలన బాగాలేదని ఎలా అంటున్నారు? చేనేత గట్ట పోయిందండి, చేనేత పరిశ్రమ మొత్తం. మేము చీరల గట్ట వేసుకోవడం, డబ్బులు ఇచ్చేవాడండి నెలకి 24,000. అంటే మత్స్యకారుల కోసం మరి చేపల షాపులను పెట్టించాడు. అవి తెలియదండి మనకి, అంత ఐడియా లేదు. మా నేత వరకు వచ్చి చేనేత వరకు వచ్చి మాకు ఇప్పుడు మొత్తం రేట్లు అన్నీ పడిపోయినాయండి చేనేత వరకు వచ్చి. అసలు ఇప్పుడు మద్యపానం సంపూర్ణ నిషేధం అని చెప్పారు కదా జగన్ గారు, లేదండి, చేయలేదు. చేస్తానగా చేయలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి మరి ఆంధ్రలో? రోడ్లు ఏం బాగాలేదండి, రోడ్లు కూడా అసలు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉండే? రోడ్లు గట్రా బాగుండేయండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగాలేదండి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? లేదండి, అవసరం లేదండి, ఒక రాజధాని సరిపోద్ది. మరి లాస్ట్ టైం 2019లో జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, సో ఈసారి 175కి 175 గెలుస్తామంటున్నారు. సో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఏమో ఐడియా లేదండి. ఈసారి అయితే చంద్రబాబు నాయుడు వస్తారు. మరి చంద్రబాబు నాయుడు మరి జనసేన ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. సో మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? 100 పైన 120 దాకా వస్తాయి. 120. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారు? వెళ్తారు. సో ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం అండి, తెలుగుదేశం పార్టీ. ఎందుకన్నా తెలుగుదేశం ఏంటంటే ఒక చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అట్లా. ఎందుకంటే దాంతోపాటు అవినీతి లేని పవన్ కళ్యాణ్ను జత చేసుకున్నందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరి మధ్యలో పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని విమర్శించి ఇప్పుడు దాంట్లో జాయిన్ కావడం. విమర్శలు అనేది ప్రతి రాజకీయంలో ఉంటుంది, అట్లేం లేదు. ప్రతి రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళు టీడీపీలోకి పోవచ్చు, టీడీపీలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి పోవచ్చు. దాంట్లో నథింగ్ టు వరీ. ఏదేమైనా టీడీపీ కంపల్సరీ 2024లో. అంటే ఆయన సీఎం అయితే ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు? అంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, విజన్ ఉన్న నాయకుడు ఆయన, అంతే. ఇక అంటే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండవచ్చు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రాలో ఎక్కడికో తీసుకెళ్ళగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆంధ్ర నుంచి యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా, సో అలా వలస వెళ్ళడం అనేది ఆగిపోవచ్చా? ఆగిపోతుంది, కంపల్సరీ ఆగిపోతుంది. ఇవాళ ఆంధ్రాలో చూసుకుంటున్నట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరు లేరు. మొత్తం ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకున్నారు? ఇవాళ ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది మాత్రం 100% చంద్రబాబు నాయుడే. కాబట్టి 100% విజన్ ఉన్న నాయకుడు. హైదరాబాద్ మెట్రో కానీ ప్రతి ఒక్క దాన్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 100% 2024లో చంద్రబాబు నాయుడు 100% గెలుస్తున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చారు కదా, అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది? పవన్ కళ్యాణ్కు కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మంచి పదవి ఇచ్చి చాలా అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి మొత్తం పరాజయం ఉంది ఇప్పటిదాకా. పరాజయం అనేది చాలాసార్లు కూడా కొందరు ఓడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కడు యుద్ధంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు గెలవాలని ఆశ ఉండదు కదా. అంటే తెలంగాణలో ఓడిపోయారు, ఆంధ్రాలో ఇప్పటిదాకా ఎమ్మెల్యే గెలవలేదు. కంపల్సరీ 2024లో కాకుండా 2029లోనైనా పవన్ కళ్యాణ్ 100% సీఎం. సో ఇప్పుడు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేస్తున్నారు కదా, అది ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? యువగలం మాత్రం నారా లోకేష్ చేసిండు, చాలా అద్భుతంగా ఉన్నది. అంటే ఈరోజు మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడుకు వెన్నె తెచ్చిండు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనకి వై నాట్ 175 అని జగన్ చాలా ధీమాగా చెప్పగలుగుతున్నాడు. సో వై నాట్ 175కి ఎన్ని రావచ్చు? ఏదున్నా 50-50 అండి. 50-50. అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా ధీమాగా వై నాట్ పులివెందల అంటున్నాడు. పులివెందల అంటేనే జగన్కి చాలా పెద్ద అడ్డ. సో అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి. అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కొన్ని వ్యవస్థలు ఏంటంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా డమ్మీ క్యాండిడేటే, ఒంటెత్తు పోకడుతోని మన జగన్ పోతున్నాడు. కాబట్టి ఏదున్నా చంద్రబాబు మాత్రం పక్క గన్ షాట్లో గెలుస్తాడు. థ్యాంక్ యూ అండి. ఓకే.
మనం ఎన్టీఆర్ నివాళులు అర్పించినప్పుడు బాలకృష్ణను ఎన్టీఆర్ ఇన్సిడెంట్ అవునవును దాన్ని ఎలా చూస్తున్నారు? సార్ అది అక్కడ వీడియో అనేది క్లారిటీగా ఫుల్ లెంత్ వీడియో లేదు. తీసేయండి నేను కూడా చూశాను. తీసేయండి అన్నారు కానీ ఏం తీసేయమన్నాడు. ప్లస్ అక్కడ ఫుల్ వీడియో బయటకు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. అక్కడ జస్ట్ చిన్న క్లిప్ ఉంది. ఆ క్లిప్ తోటి మనం ప్లస్ అలా తీసేయడం వల్ల ఎన్టీఆర్ క్రేజ్ ఏమైనా తగ్గిపోదు, ఎన్టీఆర్ యొక్క క్యారెక్టర్ కూడా ఏ విధంగా తగ్గదు. అంటే బాలయ్య రాగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయడం అసలు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీయడం, రీజన్ ఏంటి తీయడం? అక్కడ మొత్తం ఎన్టీఆర్ ఫ్లెక్సీలే ఉండేసరికి అతను ఒక ఫీల్ అయ్యి ఉంటాడేమో. అతని ఫ్లెక్సీల కంటే కూడా ఎక్కువ యాక్చువల్గా బాలకృష్ణ ఎన్టీఆర్లో ఇప్పుడు క్రేజ్ కొంచెం ఎన్టీఆర్కి ఎక్కువ ఉంది. సో ఎన్టీఆర్కి ఆ విధంగా ఉండడం వల్ల చిన్న ఇష్యూస్ ఏమన్నా జరిగి ఉండొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదు. అంటే ఎవరైనా స్పందిస్తారు కదా, చాలా మంది స్పందించారు కానీ ఎన్టీఆర్ గారు స్పందించలేదు. అంటే స్పందించకపోతే టీడీపీకి సంబంధించింది కాదు అని అంటారా? ఇప్పుడు పొలిటికల్ హీరోస్, నాన్ పొలిటికల్ హీరోస్ చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది స్పందించారు, ఆ మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు. ప్రతి దానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్ప పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఉద్దేశం లేదు అని క్లారిటీగా చెప్పేశాడు. కానీ ఎప్పుడు కూడా తన సపోర్ట్ టీడీపీగా ఉంటుందని చెప్పాడు. కానీ టీడీపీ ఇంతకుముందు టీడీపీకి ఎన్టీఆర్ గారు ప్రచారం చేయడం మనం చూసాం, కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. అవును, దానికి కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళ నాన్న గైడెన్స్. ఇప్పుడు హరికృష్ణ ఏ విధంగా అయితే అప్పుడు హరికృష్ణ కూడా ప్రచారం చేశాడు. అప్పుడు హరికృష్ణ ఏమన్నా గైడ్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా పార్టీ అప్పుడు చాలా అవసరం ఉంది, ప్లస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వచ్చి రిక్వెస్ట్ చేస్తే అడిగితే అప్పుడు ఎన్టీఆర్ దాని గురించి అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారని ఒక రూమర్ వినిపిస్తుంది. అవునవును. ఎందుకన్నా? ఎందుకంటే అది ఒకవేళ ఎన్టీఆర్ వస్తే లోకేష్కి ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చేమో తెలియదు. అందువల్ల ప్లస్ ఇప్పుడు లోకేష్కి ఎన్టీఆర్కి ఇవన్నీ చూసుకుంటే లోకేష్ ఈనాడు మధ్య ఇంప్రూవ్ అయ్యాడు. అంతకుముందు ఇంప్రూవ్మెంట్ అంటే ఆయన విధానాలు వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఒక 4 years బ్యాక్ వేరు, 4 years తర్వాత వేరు. సో అందువల్ల అదేవిధంగా ఎన్టీఆర్ కూడా వస్తే అతను రాజకీయాలు ప్లస్ పాలిటిక్స్ రెండింటిని మేనేజ్ చేసుకోగలడని. నందమూరి ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? నందమూరి అది బయటగా ఓపెన్గా ఎవరికి తెలియట్లేదు కదా. వాళ్ళు సైలెంట్గా అందరూ జరగట్లేదు అనే విధంగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి జరుగుతున్నాయని మనం అనుకోలేం కదా. ఎన్టీఆర్ గారు ప్రతి దేనికి స్పందించట్లేదు. అవునవును, అతను ప్రతిదీ లైట్ తీసుకుంటున్నాడు. అంటే కొన్ని వాటిల్లో స్పందిస్తేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవసరం లేదు పట్టించుకోవట్లేదు. ప్లస్ ఆయన ఓన్లీ సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ప్లస్ అదర్కి ఏదైనా సరే మిగతా వాటికి వదిలేస్తాడు. టీడీపీకి జనసేనకి పొత్తు ఎలా చూస్తున్నారు? అది మంచిగానే చూస్తున్నా. దానివల్ల బెటర్గా ఏపీకి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పోయినసారి రెండు వేరువేరుగా పోటీ చేయడం వల్ల కొన్ని చోట్ల మెజారిటీ చిన్న ఓట్ల తేడాతోటి మాత్రమే టీడీపీ ఓడిపోయింది. సో అందువల్ల వైసీపీకి సీట్లు అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. కానీ ఈ విధంగా ఈసారి ఓట్లు అనేవి చేయలేవు. ఫస్ట్ వీళ్ళు వైసీపీ వ్యతిరేక ఓట్లు మొత్తం కంబైన్డ్గా ఉంచుదామని ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అది బెనిఫిట్. అంటే జనసేన ఎక్కడ పోటీ చేసినా పరాజయమే కనిపిస్తుంది ఇప్పటిదాకా అయితే. అవును, మరి ఫ్యూచర్లో ఎలా ఉండదు? ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే అది జగన్ చేసిన బెనిఫిట్. ఆయన కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఏదైతే హామీలని చెప్పాడో అవి కొన్ని నెరవేర్చలేదు. మద్యపాన నిషేధం అన్నాడు కానీ ప్రైసెస్ మొత్తం ఇంక్రీజ్ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ 2-3 నెలల్లో ఉన్నాయి కానీ ఎక్కడన్నా మద్యపాన నిషేధం జరిగిందంటే జరగలేదు. ప్లస్ ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి అని చెప్పుకోవడానికి ఏం లేదు. ప్లస్ రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకొని వెళ్ళాడు తప్ప దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళలేదు కదా. అంటే జగన్ గారు చెప్పారు 3 రాజధానులని, అది మీరు దానికి అంగీకరించను. ఎందుకంటే 2015లో ఏ విధంగా అయితే అమరావతి రాజధాని అని చెప్పాడో అప్పుడు మరి రిజెక్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఒక రాజధాని కాదు మేము మూడు రాజధానులు పెట్టాలి అని అప్పుడు చెప్పొచ్చు కదా. అప్పుడేమో ఏం చెప్పలేదు. ఇక్కడ ల్యాండ్స్ అన్నీ తీసుకొని డెవలప్మెంట్ హైకోర్టు అవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను 3 పెడతాను అని అలా అంటే సరిపోదు కదా. 3 రాజధానులు చేస్తే 3 ప్లేస్లు డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటా పోతే అది ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు అమరావతి అన్నాడు, జగన్ వచ్చినప్పుడు మళ్ళీ 3 అన్నాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చినప్పుడు మళ్ళీ 1 అంటాడు, మళ్ళీ జగన్ వచ్చినప్పుడు మళ్ళీ 3 అనుకుంటుంటే ఇంకా లైఫ్ లాంగ్ 1-3 అనుకుంటారు తప్ప అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని 1 పెట్టాలి. ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్కి లేని 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కి మాత్రం అవసరమా?
ఇప్పుడు కొత్తగా ట్రైల్ వేయడానికి ఈ కొత్త స్టేట్ ఒక స్టేట్ దొరికిందా, ఆ ట్రైల్ ఏదో ఎక్కడో జరిగితే అక్కడ మనం ట్రైల్ ఓకే అభివృద్ధి చెందింది, బాగా బెనిఫిట్ ఉంది అనుకుంటే మనం అక్కడ ప్రాసెస్ అవ్వచ్చు. సో కొత్తగా ట్రైల్ వేయడానికి అవకాశం తీసుకోవడమే మంచిది. ఆంధ్రాలో టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది అని టాక్. పెరుగుతుంది కేవలం జగన్ చేసిన కొన్ని పనుల వల్ల. అంటే పథకాలు అవి బాగానే ఉన్నాయి కానీ పథకాలు బాగానే ఉన్నాయి కానీ అవి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాయి కదా. డెవలప్మెంట్ చేయాలి కానీ అప్పులు తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టినప్పుడు సంపాదించి కట్టడంలో తప్పులేదు, ప్లస్ మనం జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని ఈఎంఐ కట్టుకోవడంలో తప్పులేదు. ఎక్కడో అప్పు తీసుకొచ్చి దాన్ని కొంతకాలం మాత్రమే మేనేజ్ చేయగలం, లాంగ్ టర్మ్ దాన్ని మేనేజ్ చేయలేము. అంటే కోడిగుడ్డు అమర్నాథ్ గారికి మినిస్ట్రీ లేదని ఒక న్యూస్ వినిపిస్తుంది. మినిస్ట్రీ అతను చేసింది అప్పటికే ఇచ్చిందే ఎక్కువ. ఫస్ట్ అతను ప్లస్ ఏం చేయట్లేదు కదా. ఫస్ట్ అతని యొక్క పదవి ఇస్తే దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే రెండోసారి ఏదన్నా బెటర్గా ఇవ్వచ్చేమో. కానీ ఆయన ఐటీ మినిస్టర్ అంటే ఐటీ మీద కన్సల్టేషన్ చేయకుండా ఇంకా నార్మల్గా ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి. ఇక్కడ జనాలకి ఏం చేస్తున్నాము ప్లస్ డెవలప్మెంట్ ఏం చేయాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ ఏదో పర్సనల్ లైఫ్లుగా తిట్టుకుంటూ కూర్చుంటే ఎవరికి ఉపయోగం అదంతా. అంటే వైసీపీలో పేరు పొందిన మంత్రులకి ఈసారి టికెట్ కూడా ఇవ్వట్లేదు అని ఇవ్వకపోవడం అది కొంచెం జగన్కి బెనిఫిట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ వల్లే జగన్ పోయినసారి ఓన్లీ అన్ని సీట్లు వచ్చినాయి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని మినిస్టర్లని చూసి కాదు. ఫస్ట్ అక్కడ పైన ఒక పర్సన్ జగన్ అనే ఒక పర్సన్ చూసి మాత్రమే అన్ని సీట్లు వచ్చాయి తప్ప అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల కాదు. అది ఈసారి ఏంటంటే అక్కడ ఉన్న జగన్ చేసిన చిన్న మిస్టేక్ కొన్ని మిస్టేకులు జరిగాయి. ఎవరు చేసిన చంద్రబాబు అయినా కొన్ని మిస్టేకులు జరగచ్చు. పోయినసారి చంద్రబాబు దాంట్లో జరుగుతాయి. ఎవరైనా 100% ఎఫెక్టివ్గా చేయాలంటే ఎవరూ చేయలేరు. సో ఈసారి మాత్రం చేంజెస్ బాగా జరుగుతుంది ఖచ్చితంగా. ఈసారి అధికారం ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నావు కానీ తెలంగాణలో చూసుకుంటే ఓడిపోయారు, ఆంధ్రాలో ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పోటీ చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా? గెలవలే కదా. వాళ్ళు ఇప్పుడు పోయినసారి లాస్ట్ టైం మన కుక్కట్పల్లి నియోజకవర్గంలో జనసేనకు వచ్చిన ఓట్లు కూడా వైసీపీ ఒక్క నియోజకవర్గంలో రాలే. సో ఇక్కడ జనసేన బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసిందంటే అక్కడ ఆంధ్రాలో మనకి బీజేపీ కావాలి, ఇంకో అపోజిషన్ మనకు అక్కడ ఉండకూడదు. ఉంటే ఒకటే అపోజిషన్ ఉండాలి, అయితే వైఎస్ఆర్సీపీ ఆర్ అపోజిషన్. సీఎం సింగిల్ అంటే సింహం సింగిల్ గా వస్తుంది. సో ఆయన ఓడించడానికి ముగ్గురు పార్టీ సింహం సింగిల్ గా వస్తుంది అనేది ప్రొవర్బ్ అన్న. ఇప్పుడు రియాలిటీకి వచ్చే పార్టీ డిఫరెంట్. దాంట్లో కూడా నిజం ఉంది కదా, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఆయన ఓడించడానికి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి అంటే ఆయన అంత కరప్షన్ ఇష్టం, ఆయన అంత అంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా చేస్తున్నాడు. ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, యూత్ ర్యాలీకి వస్తే బండిలో పెట్రోల్ అని చెప్పి, ఇప్పుడు సపోజ్ మా వైపు విడుదల రజనీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ బుల్లెట్స్ ఇస్తారంట యూత్కి ఎలక్షన్ క్యాంపెయిన్కి. ఇప్పుడు వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు డబ్బులు చిమ్మి. సో ఇప్పుడు మనకేం కావాలి, అలా డబ్బులు చిమ్మినా కానీ మనం దాన్ని తట్టుకొని నిలబడే శక్తి కావాలి. సో మనం కలవడం తప్పనిసరి. సో స్టేట్ బాగుండాలంటే కలవడంలో తప్పే ఉంది చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి అంటున్నారు. పథకాలు బాగున్నాయా? ఏమో భయ్యా, నేను ఫీజు రింబర్స్మెంట్ కూడా మేము 2 times మేమే కట్టుకున్నాం. వసతి ఇస్తా అన్నాడు, వసతి ఏమి ఇవ్వలేదు. సరే ఆయన ఇచ్చే 10,000 తీసేసేయి, మాకు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు, అది సరే అవి వద్దు తీసేసేయి, ఆయన ఎక్స్ట్రా ఇచ్చేది తీసేసేయి. ఆయన ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇప్పుడు నేను 2nd year వరకు అయితే నేను టీడీపీ గవర్నమెంట్ ఉంది, 3rd year 4th year నేను వైసీపీ గవర్నమెంట్లో. నా 2018 to 22 గ్రాడ్యుయేషన్ ఈసీ. 2nd year వరకు మాకు తెలీదు, కాలేజీ ఫీజు రింబర్స్మెంట్ పడేది, మేము కాలేజీకి వెళ్ళే వాళ్ళం, మంచిగా ఉండేది. 3rd 4th ఆయన పెట్టాడు. నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి తప్పనట్లేదు. నేను 3rd 4th year చదువుకునేటప్పుడు 2 times మేము కట్టాం ఫీజు రింబర్స్మెంట్. అది రాజశేఖర రెడ్డి పెడితే ఏంటి, జగన్ పెడితే ఏంటి, చంద్రబాబు పెడితే ఏంటి, మాకు అనవసరం కదా. మేము మా డబ్బులు కట్టుకున్నాం కదా. గవర్నమెంట్లో వీళ్ళు ఉండడం వల్ల, వీళ్ళ క్లాషెస్ వల్ల ఇప్పుడు నాలాగా ఎంతోమంది కట్టుకున్నారు. ఇప్పుడు మేమంటే ఓకే ఉన్నోళ్ళం కాబట్టి సరే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు పవర్టీ లైన్ బిలో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నా ఆ టూర్ ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు కట్టుకోవాల్సిందే కదా. ఆంధ్రాలో ఐటీ పరంగా ఎలా ఉందన్న? ఐటీ పరంగా ఏముందన్న, అది లేకే కదా. ఇక్కడ సంక్రాంతి హాలిడేస్కి చూడు ఎట్లా ఉంటుందో, స్టూడెంట్స్ ఎవరు కనిపించరు. ఆఫ్టర్ సంక్రాంతి చూడు స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉంటారు, ఆంధ్ర స్టూడెంట్సే ఉంటారు. సో అక్కడే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మన ఎస్ఆర్ నగర్లోనే తీసుకో, మా ఇన్స్టిట్యూట్ వెక్టార్ ఇండియా, ఇక్కడ మా అంటే 70% ఉండేది ఆంధ్ర పీపులే. సో అక్కడ బాగుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా ఇంటి దగ్గర విజయవాడలోనో, మా గుంటూరు, మా మంచి సిటీస్ మావి 2. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయి ఉంటే మా 2 cities మంచి ఫామ్లో ఉండేవి.
5 years మా వైపు డెవలప్మెంట్ లేదు. సరే వైజాగ్ అయినా ఐటీ పరంగా డెవలప్ చేసి ఉంటే అటు వెళ్ళే వాళ్ళు. ఇన్ఫోసిస్ కొన్ని కంపెనీస్ తెచ్చాము అంటే ఈ 5 yearsలోనే. ఇన్ఫోసిస్ ఎప్పటి నుంచో ఉంది అక్కడ, వర్క్ స్పేస్ ఇన్ఫోసిస్. అది ఇక్కడున్న మెయిన్ బ్రాంచ్ లాగా అక్కడ ఒక్కటి కూడా లేదు. ఇన్ఫోసిస్ అనేది ఎందుకు అంటే ప్రతి కంపెనీకి బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్లో పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ వచ్చి చేయమని చెప్పారు కదా, అక్కడ సెట్ చేస్తారు కదా, అట్లా సెట్ చేసిందే తప్పితే ఈయన స్పెషల్గా తెప్పించింది అయితే ఏం లేదు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి ఐటీ పరంగా. వస్తున్నాయి అన్నారు కదన్నా, వచ్చిన తర్వాత చెప్పండి. మరి అమర్నాథ్కి మినిస్ట్రీ లేదన్న, రీసెంట్గా మినిస్ట్రీ లేదు, ఆయనకి సీట్ ఇవ్వలేదు. రీజన్ అమర్నాథ్ గురించి మాట్లాడడం వేస్ట్ అన్న, ప్లీజ్ అన్న. అంటే ఆయన చెప్పింది చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమర్నాథ్ ఒకసారి ఏం చెప్తారంటే, అమర్నాథ్ గారు కోడి గుడ్డు పెట్టంగానే పొదగదు, పిల్ల రాదు బయటికి, కొన్ని రోజులు పొదగాలి అది అన్నాడు. ఆయన 4 సంవత్సరాలు పొదిగాడు, పిల్ల ఏది ఆయన చూపిమ్మనండి, పిల్ల తర్వాత మాట్లాడుతున్నారు. ఈసారి ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఒకసారి మనం జగన్ గారిది చూసాము, 2 times చూసాము, నాకేమంత డెవలప్మెంట్ కనిపించలేదు. సో లెట్స్ గివ్ అ ఛాన్స్ టు పవన్ కళ్యాణ్ గారు, బికాజ్ ఆయన చాలా డెవలప్ చేస్తాము, మహిళలకి ఇది ఇస్తాము అని చెప్తున్నారు కదా, ఒకసారి చూద్దాము అని అనుకుంటున్నాము. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవ్వడం వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడానికి రీజన్ ఏమైంది? అంటే ఓటుకి నువ్వు డబ్బులు ఇవ్వకుండా గెలుస్తా అని ఒక మాట ఇచ్చారు, అలా గెలవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అది సాధ్యం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన టీడీపీతో పొత్తు కలిశారు కదా, ఎలా చూస్తున్నారు అప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీతో పొత్తు అనేది కొంచెం బెటరే, కాకపోతే ఫర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ టైం నుంచి ఆయన సింగిల్గా రావడమే బాగుంటుంది. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు కలవడంతో ఆ ఛాన్స్ పోతుంది అని అంటున్నారు. అవును, నేనేమంటున్నానంటే టీడీపీకి ఆల్రెడీ సమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళతో ఉన్న ఈ 5 years వాళ్ళది చూసి నెక్స్ట్ తను ఇండివిజువల్గా వస్తే మంచిగా ఉంటుంది. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది? అంటే ఏ మినిస్ట్రీ ఇచ్చినా అంటే ఆయనకి పెద్ద ప్లేస్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. అవును, అంటే లోకేష్ గారు కూడా ఉన్నారు కదా మరి, కానీ లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు కొన్ని బూతులు నచ్చట్లేదు అని చెప్పు చూపించడం. ప్రతిదానికి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది, వాళ్ళు అలా ట్రోల్ చేస్తే ఈయన అలా చూపించడంలో తప్పలేదు అనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం లేదు, అభివృద్ధి శూన్యం. ఎందుకు అలా? ఏం లేదు, మొత్తం డబ్బు అప్పులు తెచ్చి పంచుతున్నాడు, బట్టలు నొక్కడం, జనాలకి పంచుతాడు. పేదవాళ్ళకి పథకాలు ఇవ్వడం అది కరెక్ట్ కాదంటారు. పేదవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పథకాలు ఇస్తే వాళ్ళు సోమరిపోతుల్లాగా తయారవుతారు కదా. మరి ఉద్యోగాలు లేవా? ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? ఇప్పుడు పరిశ్రమలు వస్తే కదా ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు ఎక్కడొచ్చాయి? సచివాలయ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, అది వాలంటరీ అంటే వాళ్ళు ఫ్రీగా చేసే కదా మేడం, దానికి 5,000 ఇస్తారు జీతం, 5,000 అది ఎందుకు సరిపోతుంది? మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకేం అభివృద్ధి జరుగుతుంది? పరిశ్రమలు తీసుకొస్తారు. ఆల్రెడీ హైదరాబాద్ చూసాం కదా ఎట్లా డెవలప్ చేశారు, అట్లాగే అమరావతిని కూడా డెవలప్ చేస్తారు. ఆంధ్రాలో అంటే వైసీపీ మినిస్టర్స్ మాట్లాడే బూతులు కొద్దిగా చాలా వరస్ట్గా ఉంది, వాళ్ళంతా ఓడిపోతారని అనుకుంటున్నాను. అసలు వైసీపీ మంత్రుల గురించి ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్ప వాళ్ళకి అసలు వాళ్ళ శాఖలు ఏంది, అక్కడ ఏం చేయాలనే విషయం కూడా తెలియదు అన్నమాట. అంటే జగన్ గారు ఎడ్యుకేషన్ని మంచిగా చేశారు, అంటే కొత్త ఇంగ్లీష్ కోర్సులు పెట్టారు. చెప్పేవాడికే ఇంగ్లీష్ రానప్పుడు ఇంకా నేర్చుకునేవాడికి ఏమొస్తుంది? ఓకే, అంటే వైద్యపరంగా కూడా హాస్పిటల్స్ కొత్తగా మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు కదా. అవునా మేడం, వాటి గురించి అయితే నాకు తెలియదు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న ఆంధ్రాలో? రోడ్లు వరస్ట్గా ఉన్నాయి. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైనా అమలు అవుతుందా? ఏం అమలు కాలేదు, ఇంకా దాన్ని ఇది చేశారన్న, పెంచారనమాట. ఇంకా తాగుబోతులు చాలామంది చనిపోయారు. జగన్ ఫస్ట్ అధికారంలోకి రాగానే ఒక 6 months 8 months లోపల చాలామంది చనిపోయారు తాగుబోతులంతా. కాకపోతే వాళ్ళంతా కరోనా అకౌంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకొకటి కల్తీ మద్యం ఎక్కువైందని చెప్పేసి అంటున్నారు, నిజమే?
అవును సార్. కొన్ని కొత్త రకమైన బియర్లు బూమ్ బూమ్ బియర్ అని. అవును సార్, మా వాళ్ళే 2-3 చనిపోయారు. జగన్ అధికారంలోకి రాగానే ఒక 8 months 6 months లోపల 2-3 డ్రింకర్స్ చనిపోయారు. అంటే జగనే చంపేశారు అంటారా? అంతే కదా మేడం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి మార్పులు ఆంధ్రాలో ఉంటాయనుకుంటున్నారు? అదే ఫస్ట్ కల్తీ మద్యం పోయి దీని మంచిది వస్తుంది అనుకుంటాను. పరిశ్రమలు వస్తాయి, ఐటీ డెవలప్ అవుతుంది. అంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏందన్నా? పవన్ కళ్యాణ్ అదే ఎస్సీలకి బీసీలకి వాళ్ళందరినీ అధికారంలోకి తీసుకొస్తాడని అనుకుంటున్నాం. అంటే ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే లేదనుకుంటున్నాం, ఫ్యూచర్లో చెప్పలేము. అంటే ఆయన ప్యాకేజ్ ఇస్తారు అని ఒక బాగా కామెంట్ చేస్తున్నారు. దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? లేదు కదా. ఎవరైనా నిరూపించారా ప్యాకేజీ తీసుకున్నాడు? అంటే వైసీపీ వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అని అంటున్నారు కదా, ఎందుకు అది అవసరం? అది 3 పెళ్ళిళ్ళు అది మనకు అనవసరం. మనకి ఏం చేస్తున్నాడు అనేది మనకు ముఖ్యం.